ఓకే, ప్రాబ్లం ఇదంతా అయిపోయింది కదా, క్లియర్. నెక్స్ట్ వాడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ ఉంది కదా, అవుట్ ఆఫ్ ద బోర్డ్ అంటే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ద బోర్డ్ అంటే ఏముండేది? ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంది కదా, ఇది కంప్లీట్ ఇలా రావాల్సింది కదా, అటు అలా రాదు. ఇప్పుడు ఏమో ఇది వస్తుంది, 1/4 రాదు, ఇప్పుడు 3/4 వస్తుంది. ఎందుకని? సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి లైక్ దిస్ నౌ. Okay, it is entering at point E, entering at point E, which makes an angle 45. ఇప్పుడు చూద్దాం, ఇలా this is the point E which makes an angle 45 degrees. అంతే కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు చూద్దాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఇట్ ఇస్ టువర్డ్స్ యూ. V ఎలా ఉంది? ఇలా ఉంది. సో V క్రాస్ B ఇలా యాక్ట్ అవుతుందా? సో దిస్ ఇస్ ద డైరెక్షన్. సో ఇక్కడ ఉంటుంది సెంటర్, ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఉంటుంది, అంతేనా, సెంటర్. సో కాబట్టి ఇది ఇలా బయటకు వస్తుంది. సో ఇట్ ఈస్ కమింగ్ విత్ ద సేమ్ స్పీడ్. సో నౌ హీ ఈజ్ ఆస్కింగ్ టు డిటర్మైన్ యాంగిల్. సో ఈ యాంగిల్ ఎంత? ప్రాబ్లం, దట్ ఈస్ ఈ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద ఎఫ్ పాయింట్. నౌ యూ డ్రా దిస్ లైన్ హియర్ అండ్ దే విల్ మీట్ హియర్, అంతేనా. సో ఇప్పుడు ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి వచ్చాయి, అంతేనా. ఇది 90 degrees ఉందంటే ఇది ఎంత ఉంటుంది మనకు? 270. సో హౌ మచ్ యాంగిల్ ఇట్ ఈస్ రొటేటెడ్? 270 degrees. సో దిస్ యాంగిల్ ఏమవుతుంది? మళ్ళా 90 degrees అవుతుందా? అంతేనా. ఇది 90. యాజ్ యూజువల్ ఇది రేడియస్, ఇది రేడియస్. కాబట్టి ఇది ఇది యాంగిల్స్, ఇది 45 degrees అయినప్పుడు ఇది 45 degrees, ఇంకా అది మారవు, ఇది 45 degrees. సో దిస్ ఈజ్ అగైన్ 45 degrees. అంతేనా. వాట్ ఇస్ ద డిస్టెన్స్ విల్ బి EF? సేమ్ రూట్ 2r, అంతేనా. అన్నీ సేమ్. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? వాట్ ఇస్ ద టైమ్ స్పెంట్? 1/4 3/4? 3/4. ద టైమ్ విల్ బికమ్ నౌ 3/4. సో ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు T/4. నౌ ద ప్రాబ్లమ్ విల్ బి ఇట్ ఈస్ దిస్. ఇంతకుముందు ఈ హాఫ్ అనుకుంటే ఇప్పుడు ఈ హాఫ్. సో నౌ ద టైమ్ స్పెంట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 3T/4, అంతేనా. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ రిమైన్స్. అర్థమైనా ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి? ఓకే, ఇంకా మిగతావన్నీ ఇంకా నీకు డిటర్మైన్ ద రేడియస్ ఆఫ్ ద హెలిక్స్, ఇవి అవి ఇంకా అన్నీ కామన్ అన్నట్టు ఏం కావాలి. ఓకే ఫైన్. సో నౌ విల్ డిఫైన్ వన్ ఇంపార్టెంట్ క్వాంటిటీ హియర్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇంకో కాన్సెప్ట్స్కి పోదాం. ఓకే ఫైన్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద ప్రాబ్లమ్.